క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్య 17వ ఆదివార ధ్యానాంశానికి మీకు స్వాగతం. ఈ ఆదివారం నాడు మనము ధ్యానించటానికి మన ముందు ఉంచబడుతున్న మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము మరియు 7 నుండి 12 వరకు ఉన్న వచనాల నుండి తీసుకోబడింది. సువార్త పట్టణము మత్తయి సువార్త 13వ అధ్యాయము 44 నుండి 52 వరకు ఉన్న వచనాల నుండి గ్రహింపబడింది. మనము మొదటిగా ఈరోజు మొదటి పట్టణంలోని కొన్ని విషయాలను మనము ధ్యానించుకోవడానికి, ప్రభు సందేశాలను స్వీకరించడానికి మనము ప్రయత్నం చేద్దాం. మొదటి పట్టణంలో మనము సొలొమోను రాజుగా అభిషేకం పొందిన తరువాత దేవుడు ఒకరోజు అతడికి కలలో కనిపించి, నీకు ఏ వరం కావాలో కోరుకో అని అడిగినప్పుడు సొలొమోను కోరుకున్నటువంటి వరము రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా మనం చదువుతాం. నీ ఈ సేవకునికి మంచి చెడ్డల నుంచి పరిపాలించు వివేకమును ప్రసాదింపుము అని తనకు కావలసినటువంటి వరం కోసం కోరుకోవడం జరిగింది. దేవునికి సొలొమోను అడిగినటువంటి ఆ కోరిక చాలా సంతోషాన్ని కలిగించింది, ప్రీతిని కలిగించింది. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే సొలొమోను ఈ వరాన్ని అడగడం వెనకాతల దాగి ఉన్నటువంటి కొన్ని విషయాలను మనము ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సొలొమోను దేవుడు తనను ఏదైనా వరం కోరుకో అని అడిగినప్పుడు కావలసినటువంటి జ్ఞాన వరం కోసం అడిగాడు. దేవుడు తనకు అప్పగించినటువంటి ఆ ప్రజలను చక్కగా పరిపాలించేటువంటి వివేకం కోసం అతడు దేవుని అర్థించడం జరిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వరము వెనకాతల మనము 3 ముఖ్యమైనటువంటి విషయాలను గ్రహించవచ్చు. మొట్టమొదటిది, సొలొమోను దేవుడు తనను ఏదైనా వరము కోరుకో అని అన్నప్పుడు తన స్వార్థం చూసుకోకుండా నిస్వార్థంగా దేవుని యొక్క వరము కోసం అతడు అడగడం జరిగింది. కావలిస్తే అతడు ఐశ్వర్యం కోసం అడగచ్చు, దీర్ఘాయుష్ కోసం అడగచ్చు, శత్రు వినాశనం కోసం అడగచ్చు, ఇంకేదైనా సరే తనకు కావలసిన వ్యక్తిగత వరాల కోసం అడగచ్చు. కానీ అతడు దేవుని వరాన్ని అడిగినప్పుడు తన స్వార్థాన్ని చూసుకోలేదు అనేది మనము మొదటిగా గమనించాల్సినటువంటి విషయం. ఇక రెండవ విషయం, సొలొమోను దేవుని వరాన్ని అడిగినప్పుడు మనం గుర్తించేటువంటిది ఏమిటి అంటే, దేవుడు తనకు అప్పగించినటువంటి బాధ్యతలను చక్కగా నెరవేర్చేటువంటి వరము కోసం అతడు అడుగుతూ ఉన్నాడు. దేవుని యొక్క ప్రజలను చక్కగా పరిపాలిస్తూ ఆ దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా తీర్చిదిద్దేటువంటి ఆ వరం కోసం అడగడం అనేటువంటిది మనము ఇక్కడ గమనించే రెండో విషయం. తన బాధ్యతలను చక్కగా నెరవేర్చడానికి కావలసినటువంటి శక్తి కొరకు సొలొమోను అడుగుతూ ఉన్నాడు. ఇక మూడవది, ప్రియ సహోదరి సహోదరులారా, సొలొమోను దేవుని వరం అడిగేటప్పుడు ప్రజలందరి మేలును కాంక్షిస్తూ ఆ యొక్క వరాన్ని కోరుకోవడం జరిగింది. అందరికీ మేలు జరగాలి, అందరి శ్రేయస్సు కోసం ఆ యొక్క దీవెన అనేటువంటిది అతడు కోరుకోవడం జరిగింది. ఇవి 3 ముఖ్యమైనటువంటి విషయాలు సొలొమోను దేవుని జ్ఞానవరం కోరుకున్నటువంటి దాని వెనకాతల మనం గమనించేటువంటిది. అయితే ఈరోజు ఈ వాక్య భాగాన్ని ఆలకిస్తూ ఉండగా మనము కూడా దేవుని సన్నిధిలో మొరపెట్టేటప్పుడు మన యొక్క ప్రార్థనలు దేవునికి ప్రీతికరమైనటువంటి ప్రార్థనలుగా మనము మలుచుకొని వాటిని సమర్పించటానికి ప్రయత్నం చేయాలి అనేది ప్రభు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వరం. మరి సొలొమోను అడిగినట్లుగా మనం కూడా నిస్వార్థ వైఖరితో మన యొక్క ప్రార్థనలు అనేటువంటివి మనం చేయాల్సి ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడు మన స్వార్థం కొరకు, మన కుటుంబము,
మన బంధుమిత్రాదులు, మన బిడ్డలు అని మాత్రమే కాకుండా మనము స్వార్థాన్ని కొంత విడిచి అందరి శ్రేయస్సు కోసం మనము ప్రార్థన చేయడం అనేటువంటిది దేవునికి అంగీకారయోగ్యమైనటువంటి ప్రార్థనగా మారుతుంది. అదేవిధంగా దేవుడు మనకు అనేకమైనటువంటి బాధ్యతలు అప్పగిస్తూ ఉంటాడు. కుటుంబములో బాధ్యతలు కానీ, లేదా ఒక కార్యాలయంలో బాధ్యతలు కానీ, ఇలా పలుచోట్ల మనకు రకరకాల బాధ్యతలు అప్పగించబడుతూ ఉంటాయి. అయితే ఈ బాధ్యతలను చక్కగా నెరవేర్చేటువంటి వరం, దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో ఆ బాధ్యతలను నెరవేర్చే వరం కోసం మనము దేవునికి మొరపెట్టడం అనేటువంటిది చాలా సమంజసమైనటువంటి విషయము. ఇది దేవుడు మన నుండి ఆశించేటువంటి ప్రార్థనా విధానంగా ఈరోజు మనమందరము గుర్తించాలి. ఇవి ఈరోజు మనము మొదటి పట్టణం ద్వారా గ్రహించాల్సినటువంటి కొన్ని విషయాలు. ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఇక్కడ గుర్తుంచుకోవలసినటువంటిది ఏమిటి అంటే, మొదట మనము దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేస్తే దేవుడు మనకు కావలసినటువంటి అన్ని వరాలను తప్పనిసరిగా అనుగ్రహిస్తారు అనేటువంటిది సొలొమోను జీవితం నుండి మనము గ్రహించగలిగేటువంటి ఒక విషయం. అయితే ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని కూడా మన దృష్టిలో ఉంచుకోవాలి. సొలొమోను ప్రారంభంలో ఆ విధంగా దేవుని యొక్క వరం కోసం అడిగినప్పటికీ కూడా రాను రాను అతడు ఇతరుల అభిప్రాయాలకు తలయొగ్గి దేవుని కాదనుకొని మరి వారికి సంతోషం కలిగే విధంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేశాడు. అదేవిధంగా దేవునికి దూరం అయిపోయాడు. దేవుడు తనకిచ్చినటువంటి జ్ఞానాన్ని అతడు సరిగా వినియోగించుకోలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, కొన్నిసార్లు ఇదే పరిస్థితిలోనికి మనం కూడా వెళ్ళిపోవచ్చేమో. దేవుడిచ్చినటువంటి దీవెనను మనము కొంతకాలము వినియోగించుకుంటూ తర్వాత ఆ వరం గురించి ఆలోచించకుండా మనము ఆ వరాన్ని దుర్వినియోగం చేస్తూ ఉంటామేమో, ఆ వరాన్ని సరిగా వినియోగించుకోకుండా ఉంటామేమో మనము గుర్తించాలి. అలాంటి పరిస్థితిలో ఉన్నట్లయితే మనము మరలా ప్రభువు చెంతకు రావాలి. ప్రభు మనలను కోరుతున్న విధంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక ఈరోజు మనం ఆలకించినటువంటి సువార్త పఠనము, ఈ పఠనంలో దైవరాజ్య ఉపమానాలను ప్రభు మనకు అందిస్తూ ఉన్నారు. గత ఆదివారం నాడు మనం ఆలకించినటువంటి ఆ ఉపమానాల కొనసాగింపే ఈ ఆదివారం నాడు కూడా మనము వింటూ ఉన్నాం. మనకి 3 ఉపమానాలు చెప్పబడుతూ ఉన్నాయి. మొదటిది పొలములో దాచబడినటువంటి ధనము, రెండవది విలువైన ఆణిముత్యము కొరకు వెదకు ఒక వర్తకుడు, మూడవది మంచి చేపలు చెడు చేపలు వేరు చేయబడుట అనేటువంటి ఆ 3 ఉపమానాలు మనము ఆలకిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉపమానాలు దైవరాజ్యానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలను మన ముందు ఉంచుతూ ఉన్నాయి. సుమారు 5 విషయాలు మనము ఈ 3 ఉపమానాల నుండి గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా దైవరాజ్యం అని మనం చెప్పుకునేటప్పుడు ఆ దైవరాజ్యం అనేటువంటి ఆ పదము ఎన్ని విషయాలను మన ముందు ఉంచుతుందో మనము గ్రహిద్దాం. దైవరాజ్యము అని మనము ఆలకించేటప్పుడు అది దేవుని పరిపాలనను సూచిస్తూ ఉంది. రెండవది, దైవరాజ్యం అని మనం చెప్పేటప్పుడు అది దైవరాజ్య విలువలైనటువంటి ప్రేమ, శాంతి, సమాధానము అనేటువంటి గుణాలను సూచిస్తూ ఉంది. దైవరాజ్యం అని చెప్పేటప్పుడు అది మనము పొందినటువంటి రక్షణను సూచిస్తూ ఉంది. దైవరాజ్యం అని చెప్పేటప్పుడు మనము పొందే మోక్షాన్ని సూచిస్తూ ఉంది అని మనము గుర్తించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక ఈ 3 ఉపమానాలు మనకు ఇచ్చేటువంటి కొన్ని సందేశాలు. మొట్టమొదటి సందేశం ఏమిటి అంటే, దైవరాజ్యాన్ని సంపాదించుకోవడము విలువైనటువంటి సంపదను మనము పొందుతున్నట్లుగా పరిగణించాలి అని. ఈ లోకంలో ఉండేటువంటి ఏ సంపద,
ఏ వస్తువు కూడా దానితో సరితూగలేదు. ఏ వస్తువునైనా ఏ సంపదనైనా సరే దానికోసం మనము విడిచిపెట్టగలిగేటువంటి విధంగా ఉండాలి. అంత ఉత్కృష్టమైనది, శ్రేష్టమైనది దైవరాజ్యం సంపాదించుకోవడం అనేటువంటిది మొట్టమొదటిగా ప్రభు మనకు ఈరోజు తెలియజేస్తున్నారు. పౌలు గారు తాను రాసినటువంటి లేఖ, ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖ 3వ అధ్యాయము 8వ వచనంలో ఏ విధంగా మనతో మాట్లాడతారు. వానిని మాత్రమే కాక అంతకంటే అధికమైన విలువగల దానికై అనగా నా ప్రభువగు యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానమునకై నేను సమస్తమును పూర్తి నష్టముగానే పరిగణించుచున్నాను. ఆయన కొరకై నేను సమస్తమును విడనాడి తిని క్రీస్తును పొందగలుగుటకై నేను వానిని అన్నింటినీ చెత్తగా భావించుచున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, అన్నింటినీ విడిచిపెట్టగలిగేటువంటి ఆ శక్తి మనము దైవరాజ్యం యొక్క విలువను గుర్తించేటప్పుడు మనకు వస్తుంది అని ప్రభు మనకు ఈరోజు తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ 3 ఉపమానాలలో మనం నేర్చుకోగలిగినటువంటి మొట్టమొదటి విషయం ఏమిటి అంటే, దైవరాజ్యం అనేటువంటిది ఎంత విలువైనటువంటిదో మనము మొదటిగా గ్రహించాలి. ఇక రెండో విషయం, ప్రియ సహోదరి సహోదరులారా, దైవరాజ్యాన్ని మనము స్వంతం చేసుకునేటువంటి విధానాలు అనేటువంటివి రకరకాలుగా వేరు విధాలుగా మన ముందు ఉంచబడవచ్చు. కొంతమంది దైవరాజ్యాన్ని వారి యొక్క శ్రమ ఏమీ లేకుండా దేవుని యొక్క ఉచిత వరంగా పొందవచ్చు. ఉదాహరణకు, పొలములో దాచబడినటువంటి ఆ ధనం, ఆ వ్యక్తి దానికోసం పెద్దగా శ్రమించలేదు, కాకతాళీయంగా మాత్రమే అతడికి ఆ దాచబడినటువంటి ధనము కనబడింది. ఈ విధంగా దేవుని యొక్క ఉచిత వరంగా కొంతమంది దైవరాజ్యాన్ని సంపాదించుకోగలరు. మరికొంతమంది ఆ వర్తకుడు ఏ విధంగా విలువైనటువంటి ముత్యం కోసం వెతుకుతూ ఉన్నాడో ఆ విధంగా కొంతమంది శ్రమిస్తారు. శ్రమించడం ద్వారా కూడా మరి ఆ దైవరాజ్యం అనేటువంటిది వారికి కలుగుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరు ఏ విధంగా దైవరాజ్యాన్ని సంపాదించుకున్నా ప్రతి అనుభూతి కూడాను ఒక శ్రేష్టమైనటువంటి అనుభూతిగానే మనము పరిగణించాలి. దైవరాజ్యాన్ని సంపాదించుకునేటువంటి విధానాలు, పొందుకునేటువంటి విధానాలు వేరువేరుగా దేవుడు వేరువేరు వ్యక్తులకు కల్పిస్తాడు అనేది మనము ఇక్కడ నేర్చుకోవలసినటువంటి ఒక విషయం. దేనిని మనము తక్కువగా అంచనా వేయటానికి లేదు. ప్రతిదీ కూడాను దేవుని యొక్క చిత్తానుసారంగా లభ్యమయ్యేటువంటి విధానమే అని మనము గ్రహించాలి. ఇక మూడో విషయం, ప్రియ సహోదరి సహోదరులారా, కొన్నిసార్లు మనము మన దగ్గరే ఉన్నటువంటి దైవరాజ్యాన్ని, మనలోనే ఉండేటువంటి దైవరాజ్యాన్ని మనము గుర్తించలేకపోవచ్చు. ఉదాహరణకి మనం విన్నటువంటి మొదటి ఉపమానంలో అసలైనటువంటి రైతు తన పొలంలో ధనము దాచబడి ఉంది అనే విషయాన్ని గుర్తించలేదు. అక్కడ పనిచేసినటువంటి ఆ కూలీ రైతు మాత్రమే అది గ్రహించగలిగాడు, అది తెలుసుకోగలిగాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇదే విధంగా మనలో నిగూఢంగా నిక్షిప్తమై ఉన్నటువంటి ఆ దైవరాజ్యాన్ని గుర్తించలేనటువంటి పరిస్థితుల్లో మనం కొన్నిసార్లు ఉండొచ్చు. ఉదాహరణకి, దివ్య బలి పూజ ఎంత శ్రేష్టమైనదో మనము ఇప్పుడు గుర్తించలేకపోవచ్చు. అదేవిధంగా దివ్య సత్ప్రసాదం అనేటువంటిది ఎంత గొప్ప దీవెనో మనము ఇప్పుడు గుర్తించలేకపోవచ్చు. కానీ తర్వాత మనకే అర్థమవుతుంది దివ్య బలి పూజ యొక్క విలువ, దివ్య సత్ప్రసాదం యొక్క విలువ ఏమిటో. కాబట్టి కొన్నిసార్లు మనలోనే నిక్షిప్తంగా ఉన్నటువంటి ఆ దైవరాజ్యాన్ని మనము గుర్తించలేనటువంటి స్థితిలో ఉంటాము అని ప్రభు మనకు తెలియజేస్తూ, మరి ప్రభువుని మనం వరం కోరుకోవాలి. ప్రభువా, నాలో ఉండేటువంటి ఆ దైవరాజ్య సంపదను నేను గుర్తించే భాగ్యాన్ని నాకు దయచేయు అని మనము కొన్నిసార్లు ప్రభువును వేడుకోవలసినటువంటి అవసరం ఉంది అని ప్రభు ఈరోజు మనకు తెలియజేస్తున్నారు.
ఇక 4వ ముఖ్యమైనటువంటి సందేశము, ప్రియ సహోదరి సహోదరులారా, దైవరాజ్యాన్ని సంపాదించుకునేటువంటి క్రమములో కొన్నిసార్లు మనము ఇతరులకు అవివేకులుగా కనబడవచ్చు. మరి తన యొక్క ఆస్తినంతటినీ అమ్ముకోవడానికి సిద్ధపడినటువంటి ఆ పనివాడు, అదేవిధంగా విలువైనటువంటి ముత్యాన్ని సంపాదించుకోవడానికి తన దగ్గర ఉన్నటువంటి దాన్నంతటినీ కూడా అమ్మివేయడానికి సిద్ధపడినటువంటి ఆ వ్యాపారి, వారిద్దరూ లోకం దృష్టిలో అవివేకులుగా కనబడవచ్చు. కానీ వారు దేవుని దృష్టిలో మేలైనది, ఉత్తమమైన దానిని వారు చేస్తూ ఉన్నారు. వారు వెలలేని సంపదను సంపాదించుకోగలుగుతూ ఉన్నారు అనేటువంటిది వారు గ్రహించగలిగారు. కాబట్టి లోకము మనలను వెర్రివారుగా లేదా అవివేకులుగా గుర్తించినప్పటికీ మనము దేవుని కోసం దానిని అంతటినీ కూడా భరించగలగాలి. ఎందుకంటే దేవుని దృష్టిలో మనము మేలైనది చేస్తూ ఉండేటప్పుడు మనము దేనికోసము కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు అని మనకు ఈ వాక్య భాగము బోధిస్తుంది. ఆఖరుగా ప్రియ సహోదరి సహోదరులారా, దైవరాజ్యంలో మంచివారికి చెడ్డవారికి కూడాను స్థానం ఉంటుంది. అయితే ఇది దేవుని యొక్క కారుణ్యానికి గుర్తుగా ఉంది అని మనకు మంచి చేపలు చెడు చేపలు అనేటువంటి ఉపమానం ద్వారా ప్రభు బోధిస్తూ ఉన్నారు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, చెడు చేపలు అనేటువంటివి తర్వాత ఏరి పారవేయబడతాయి. అనగా లోకాంత్య సమయంలో తీర్పు దినమున చెడ్డవారుగా జీవించేటువంటి వారికి మరి వినాశనము తప్పదు అని ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నారు. చివరి వరకు కూడా వారికి అవకాశం ఇవ్వబడుతుంది. యేసు ప్రభు మన యొక్క మారు మనసు కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు. యేసు ప్రభు యొక్క కారుణ్యం అనేటువంటిది మన యొక్క హృదయ పరివర్తన కొరకే అనేటువంటి విషయాన్ని ఈ వాక్య భాగం మనకు బోధిస్తుంది. ఈ విధంగా మనకు ఈనాటి వాక్యము ఎన్నెన్నో ముఖ్యమైనటువంటి విషయాలను తెలియజేస్తూ ఉండగా వాటన్నింటినీ మనము మన మనసులో పదిలపరుచుకొని సొలొమోను వలె దేవునికి ప్రీతికరమైనటువంటి వరము కోరుకోవడానికి, అదేవిధంగా దైవరాజ్యాన్ని సంపాదించుకోవడానికి మనము ఎల్లప్పుడూ కార్యోన్ముఖులమై జీవించటానికి కావలసిన వరానుగ్రహాల కోసం మనము ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభువా, ప్రేమగల మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు. ప్రభువా, ఈరోజు మరొకసారి దైవరాజ్య సంబంధమైనటువంటి విషయాలను మాకు బోధించినందులకే మీకు స్తోత్రాలు. ప్రభువా, దైవరాజ్యాన్ని సంపాదించుకోవడానికి మేము మాలోనే ఉండేటువంటి ఆ దైవరాజ్య విలువను గుర్తించి ఆ దైవరాజ్యాన్ని సంపాదించుకోవడానికి ఎటువంటి త్యాగానికైనా సరే సిద్ధపడే వరాన్ని మాకు అనుగ్రహించమని మా ప్రభువైన యేసు నామమున అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమెన్.